న్యాయవాదిగా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఆనాటి ఆకాంక్షలు నెరవేరాయని అనుకుంటున్నారా, భావిస్తున్నారా? తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు అవుతుంది. తెలంగాణ ఉద్యమం కూడా 3 దశలలో తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఫార్మ్ అయినప్పుడు 52లో ఒక మూవ్మెంట్ నడిచింది. దాని తర్వాత 60స్లో 69లో అదొక మూవ్మెంట్, రెండో దశ. మళ్ళీ మూడో దశ 1995 నుంచి మొదలుకొని కేసీఆర్ వచ్చే వరకు 2001లో మళ్ళీ దానికి ఒక పొలిటికల్ రూపం పొందింది. 3 దశలలో వచ్చింది కాబట్టి ఎంతో కష్టపడితే వచ్చిన తెలంగాణ ఇది. తెలంగాణ ఊరికే అడిగితే వచ్చింది కాదు. తెలంగాణ అయ్యేది ఉంటే ఫజల్ అలీ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారమే కానుండే 50స్లో. తర్వాత 60స్లో విద్యార్థులు సర్వీస్ సెక్టర్ వాళ్ళు అజిటేషన్ చేసినప్పుడు అప్పుడన్నా కానుండే. అప్పుడు 400 విద్యార్థులు వాళ్ళ ప్రాణాలు పోయినప్పుడన్నా అది కూడా కానుండే. తెలంగాణ ఉద్యమము, తెలంగాణ మూవ్మెంట్ జరిగితే అక్కడ పంజాబ్ హర్యానా ఫామ్ అయింది కానీ తెలంగాణ ఏర్పడలేదు. ఇకపోతే మొన్న అతి కష్టంగా 2004లో తెలంగాణ రాష్ట్ర సమితికి పార్లమెంట్లో 6 సీట్లు ఉంటే 2014 వరకు వచ్చే వరకు 2 సీట్లు. మరి పార్లమెంటు స్టేట్ ఫార్మేషన్ అంతా జరిగేది పార్లమెంట్లో. మరి 2 సభ్యులతో తెలంగాణ ఎట్లా ఫార్మ్ అయింది అని ఆలోచిస్తే అది ఎన్నో కష్టాలు దాటుకొని తెలంగాణ ఏర్పడ్డది. కానీ ఏర్పడ్డ తర్వాత దీనికి ఒక విజన్ ఉన్న నాయకుడు లేకపోవచ్చు. విజన్ ఉన్న నాయకుడు లేనందుకు ఉద్యమంలోకి వెళ్ళి పుట్టుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ సెన్సిటైజ్ అయి ఉన్నారు వీళ్ళు. ఏది తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ అంశం అంటే ఏంది, తెలంగాణ మూవ్మెంట్ ఏంది. ఎందుకంటే వాళ్ళు సెన్సిటైజ్ అయి ఉన్నారు అప్పటి వరకు. అయినా కానీ కొన్ని మీద ఎన్నో సింబాలిక్గా జరిగినట్టు కనబడతాయి. 2 బెడ్రూమ్ ఇండ్లు కనబడతాయి. అది ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ప్రిన్సిపల్ ఉన్నదో, మనం ఒక వ్యక్తికి భూమి ఇవ్వచ్చు, బట్టలు ఇవ్వచ్చు, తిండి ఇవ్వచ్చు, కానీ ఇల్లు ఇవ్వచ్చు అనేది ఎక్కడ కూడా యాక్సెప్టబుల్ ప్రిన్సిపల్ కాదు. కానీ ఇక్కడ 2 బెడ్రూమ్ అలాట్మెంట్ కూడా ఎంతో పెద్ద లైన్ ఉన్నది. అయితే ప్రపంచవ్యాప్తంగా అనుకున్న ప్రిన్సిపల్ ఇక్కడ మనము ఇంప్లిమెంట్ అవుతుందని అనుకోలేము. ఇక్కడ ఇండ్లు అడుగుతున్నారు 2 బెడ్రూమ్, కానీ ఇవ్వగలుగుతామా? అన్ని రిసోర్సెస్ ఉన్నాయా, లేక ఒక ఫాల్స్ హోప్ క్రియేట్ చేస్తున్నారా? ఎనీవే సింబాలిక్గా 2 బెడ్రూమ్ అని చూపించినారు. అంతకు మొదలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక మంచి అర్బన్ డెవలప్మెంట్ పాలసీలో జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్, అందులో కూడా ఇచ్చిన ఏదైతే ఇండ్లు ఉన్నాయో, ఎక్కడైతే గవర్నమెంట్ భూమి మీద గుడిసెలు ఎన్క్రోచ్మెంట్ ఉందో వాళ్ళని అక్కడ నుంచి పక్కకు జరిపి వాళ్లకు ధారవి స్లమ్ ఏదైతే బాంబేలో ఉందో వాళ్ళకు కూడా ఇచ్చినారు. కానీ అవి కూడా 700 SFTయే, 700 SFT ఫ్లాటు. ఈ 2 బెడ్రూమ్ అనేది 1000 SFTలది. కొన్ని దగ్గర అయితే 1400 SFT కూడా ఉంది. అది ఇక్కడ 700 2 బెడ్రూమ్ 2 బెడ్రూమ్ అయినా 700. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్ ఉందో దాని ప్రిస్క్రిప్షన్ కూడా అంతే, 700 SFT. సింబాలిక్గా ఒక ఊర్లో పోతే 2 బెడ్రూమ్ ఇండ్లు కనబడతాయి. అదే కాకుండా మిషన్ భగీరథి కనబడుతుంది. ఊరూరా 2 బెడ్రూమ్స్ ఇండ్లు ఇచ్చారనేది మీరు అనుకుంటారా? సింబాలిక్గా మేము ఇగో ఈ విధంగా ఇస్తాము, మా ప్రభుత్వంలో మేము ఉంటే ఈ విధంగా ఇస్తాము అని ఒక సింబాలిక్గా క్రియేట్ చేసినారు, ఇండ్లు క్రియేట్ చేసినారు. అదేవిధంగా ఎప్పుడైతే అందరూ బాటిల్ వాటర్ తాగుతున్నారో అటువంటి టైంలో మీరు నల్ల నీళ్ళు ఇస్తామని మిషన్ భగీరథ అని, అదేవిధంగా కాకతీయ అని అదొక సింబాలిక్. అదేవిధంగా గోదావరి వాటర్ ట్యాప్ చేసినామని కాళేశ్వరం డ్యామ్ అదే కాకుండా వేరే కళ్యాణ లక్ష్మి అని, షాదీ ముబారక్ అని, లేక ఆసరా అని పెన్షన్లు, మరి రైతు బంధు సింబాలిక్గా అన్నీ బాగానే కనబడతాయి. ప్రభుత్వం ఉంది ఇక్కడ ఏదో చేసింది అనేది ఇవన్నీ సింబాలిక్. కానీ నేను ఒక న్యాయవాదిగా నేను అడుక్కుంటే గత 10 సంవత్సరాలలో తెలంగాణ గవర్నమెంట్ ఒక్క తెలంగాణ అడ్వకేట్ని కూడా వాళ్ళు సుప్రీంకోర్టులో కేసులలో ఎప్పుడు పెట్టుకోలేదు. మరి తెలంగాణ రాక మొదలు మేము ఈ ప్రాంతానికి ఆ ప్రాంతానికి అపియర్ అయ్యేవాళ్ళం. 10 ఏళ్ళు కేటాయించినాం తెలంగాణ కొరకు పనిచేయడానికి. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మీరు అన్నారు సుప్రీంకోర్టు ఏర్పడ్డ తర్వాత నేను ఏకైక సీనియర్ అడ్వకేట్ని అని. ఆ సీనియర్ అడ్వకేట్కి ఏమైనా పని కలిగించానురా, పని ఇచ్చానురా? ఎందుకు పెట్టుకోరు? ఒక ఎక్స్క్లూషన్ పాలసీ అనేది ఫాలో చేస్తున్నారు.
అంటే తెలంగాణ న్యాయవాదుల్ని, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి న్యాయవాదుల్ని కావాలనే ఇగ్నోర్ చేసిందా? తెలంగాణ మూమెంట్లో న్యాయవాదులు వహించిన పాత్ర ఇంకా ఎవరు వహించలేదు. విద్యార్థులని ఇష్టం ఉన్నట్టు కొడితే పోలీసు వాళ్ళు, వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళని ఆదుకున్నది న్యాయవాదులు. అదే కాకుండా ఢిల్లీ వరకు 2000 వకీళ్ళు, అడ్వకేట్స్ ఢిల్లీకి వచ్చి ప్రదర్శన చేశారు జంతర్ మంతర్లో. తో వాళ్ళు చేసింది ఎంతో ఉంది, కానీ వాళ్లకు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వాళ్లకు ఇప్పటి వరకు మొదటి నుంచి కూడా ఎప్పుడు తెలంగాణ హైదరాబాద్లో అడ్వకేట్స్కి ఇండ్లే ఇవ్వలేదు, ఇండ్ల స్థలాలే ఇవ్వలేదు. జర్నలిస్టులకు ఎన్నిసార్లు ఇస్తుంది, ఎంపీలకు ఎన్నోసార్లు ఇస్తుంది, ఎమ్మెల్యేలకు ఇస్తుంది, ఐఏఎస్ ఆఫీసర్లకు ఇస్తుంది. ఎప్పుడు కూడా వకీళ్ళు మీ లెక్కలకే రాలేదు. కానీ ఒక యంగ్ అడ్వకేట్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఒక 10 కోట్లో ఎన్నో కోట్లో నల్సార్లో డిపాజిట్ చేసి అడ్వకేట్స్కి ట్రైనింగ్ ఇవ్వమన్నారు. నల్సార్లో ట్రైనింగ్ పొందితే అతను వకాలత్ ఎక్కడ నేర్చుకుంటాడు? అడ్వకేట్ల ఏ సీనియర్ అడ్వకేట్ల దగ్గరనో పెట్టి వాళ్ళకు వకాలత్ నేర్పిస్తే వాళ్ళ స్కిల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కానీ వీళ్ళు ఆ పైసలు తీసుకెళ్ళి నల్సార్లో పెట్టి అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు యంగ్ అడ్వకేట్స్. ఇక్కడి ప్రజలకు, తెలంగాణ ప్రజలకి వీళ్ళు ఉద్యమం నాటి ఆకాంక్షలు వీళ్ళు నెరవేర్చిందా ఈ ప్రభుత్వం? ప్రజలకు ఇప్పుడు సింబాలిక్గా డబల్ బెడ్రూమ్ ఉండొచ్చు, ప్రాజెక్టులు కట్టినామని చెప్పొచ్చు, ఇంకోటని చెప్పొచ్చు, కానీ అసలు ఆకాంక్షలు మీరు ఆ రోజు ఎందుకోసం అయితే తెలంగాణ కావాలని మీరు కోరుకున్నారో ఆ ఆకాంక్ష నెరవేరిందా? అది సెక్టరల్గా చూడాలి మనం. యాజ్ అన్ అడ్వకేట్ నేను చెప్పినాను, మాకైతే ఆ తృప్తి లేదు. తెలంగాణకు పని చేసినాము, తెలంగాణ వచ్చిన తర్వాత మాకు పని కలిగించినారు, మా స్కిల్ని వాడుకున్నారు, అటువంటి ఏం జరగలేదు. ఎప్పుడు గత 10 సంవత్సరాలలో మీరు లాయర్ల బిల్లు తీయండి, సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ ఎంగేజ్ చేసిన లాయర్లు కోట్లు ఖర్చు పెట్టింది. కానీ అందులో తెలంగాణ వకీలు ఎందుకు ఉండడు, తెలంగాణ న్యాయవాది ఎందుకు ఉండడు? అంటే ఎందుకు తెలంగాణ న్యాయవాదుని ఈ ప్రభుత్వం తీసుకోవట్లేదని? అంటే తెలంగాణ న్యాయవాదుల మీద నమ్మకం లేదా, తెలంగాణ న్యాయవాదులు ఇతరులకు అమ్ముడుపోతారు అనేది ఫీలింగ్తో ఉన్నదా, లేకపోతే ఈ న్యాయవాదులు ఇవ్వడం వల్ల ఇక్కడ చేయబడుతున్న కార్యక్రమాల్లో ఏమైనా విషయాలు ఉంటాయి బయటకు వస్తాయి అనేటువంటి భయం ఉన్నదా? భయమా? ఇది ఈ గవర్నమెంట్లో ప్రతి ఒక్క స్కీమ్ కూడా ఒక బిజినెస్సే. మిషన్ భగీరథ ఉన్నదంటే ఆ పైప్ లైన్ల మీద వేసిన పైప్ లైన్ల మీద కమిషన్. కృష్ణా నది అన్ని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ రెడీ ఉన్నాయి కృష్ణా మీద, అది వదిలేసి ఎంతో వర్క్ ఆల్రెడీ జరిగింది, అదంతా వదిలేసి కాళేశ్వరం కొత్త ప్రాజెక్ట్ పట్టుకోవడం. ఎందుకంటే మళ్ళీ బిజినెస్. ధర్ని బిజినెస్, ప్రతి ఒక్క స్కీమ్ బిజినెస్. అదేవిధంగా మీరు తెలంగాణ న్యాయవాదులను ఎందుకు వాడుకోరంటే బయటి అడ్వకేట్లను పెట్టుకొని మీరు ఎక్కువ బిల్లు రేజ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు నాకొచ్చి మేము ఈ కేసులో నువ్వు అపియర్ అయితే మేము ₹1 కోటి ఇస్తాం, కానీ అందులో మాకు ఇంత కమిషన్, నేను ఒప్పుకోను. ఆ డబ్బు నాదే, ప్రజల డబ్బు, అది ప్రజల డబ్బు. దీన్ని నేను ఎందుకు తెలంగాణకు ద్రోహం చేస్తాను? మేము ఒప్పుకోము. అందుకొరకే వాళ్ళు బయట అడ్వకేట్ని పెట్టుకుంటారు, ₹1 కోటి ఇస్తామంటారు, వాళ్ళకెళ్ళి కమిషన్లు కొడతారు.